అనేది జెన్యున్ ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేసిండు. జెన్యున్ లేకపోతే ఆయన ఒక హిందువే కదా, ముస్లిం ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పోయిండంటే జెన్యున్ కనిపించింది కాబట్టి, ముస్లిం అతని దగ్గర ఎలాంటి తప్పు లేదు కాబట్టి పోయిండు. ఈ మీడియా ఛానల్ అనేది 100% తప్పు ఉంది. ఎప్పుడు చూసినా ఏ వీడియో ఆయన చూసినాం అనుకో అడకదింటోళ్ళదన్నా పెడతాడు, లేకపోతే బిచ్చగాందన్నా పెడతాడు, లేకపోతే బస్ స్టాండ్లలో కానీ సిగ్నల్ దగ్గర కానీ ఒక చిన్న పిల్లలు పెట్టుకొని అడుగురు అనుకో వాళ్ళ వీడియో పెడతారు. నీకు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు, నీ సంగతి చెప్తా అంటే, అరే నాయన నేను మళ్ళీ ఏదో చెప్తున్నా, బలహీన దగ్గరికి ఎందుకు రా నాయన, బలవంతం కాడుకో, వాని కాడుకో చూపిస్తారు నీకు సత్తా ఏందో. ఎంతసేపు నా బలహీనల అడకదింటోళ్ళ కాడికి వాళ్ళ కాడికి పోయి నీ పిల్లనేనా నువ్వు కొట్టుకొచ్చినవా, నువ్వు ఏజ్ ఉంది, నీ పిల్ల ఎప్పుడు పుట్టిందంటే ఏమన్నట్టు? దేవుడు ఎప్పుడు పిల్లలు ఇస్తే అప్పుడు అవుతారు. అది అడిగే క్వశ్చనేనా? అడిగే హక్కు ఏమన్నా ఉందా? దేవుడు ఎప్పుడు ఇస్తే తల్లి అప్పుడు పిల్లలంగా అంటది. వీడు ఒకటి ఇంతకు మాట్లాడనీకే ఎంతసేపు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను. నువ్వుగా సనాతన ధర్మాన్ని కాపాడి ఈ రోజు ప్రతి ఒక్కరు ముస్లిం దగ్గరికి పోయి ఆయన ముస్లిం అయినా తెలిసినా కానీ ప్రతి ఒక్క హిందువుల వైపు సపోర్ట్ చేస్తున్నా చూడు, వాళ్ళ నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు. నువ్వు కాదు, నువ్వు ఎప్పటికీ కాదు, నువ్వు ఎప్పటికైనా సన్యాసి అని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికైనా సన్నాసివి అని గుర్తుపెట్టుకో. వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడే ఒక ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఎవరైనా సరే జెన్యున్ ఉంటే అట్లా పోతారు. వాళ్ళు ఏదో మూలను ఉంటారు, ఇట్లా సాయం చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తున్నారు ఆయనకి. సరే నువ్వు చెడు చేయాలనుకున్నావు, వాళ్ళ దేవుడు అల్ల అయినా సరే ఆయనకు మంచిగా చేసి చూపించు. నువ్వు చెడు చూపించాలనుకున్నావు, చెడు చేయాలనుకున్నావు, కానీ చెడు కాలే, మంచి అయింది. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క విషయంలో నువ్వు తల దూరుస్తున్నావు, నీ పాపం నీ వెంటనే ఉంటది. ఈ రోజు అయినా పెద్ద సెలబ్రిటీ, పెద్ద హీరో, వాళ్ళ తమ్ముడు ఒక సీఎం, ఆయన ఇలా తగ్గొచ్చి ఎందుకు వచ్చిండు? ఆయనకు మంచిగా అనిపించింది కాబట్టి తగ్గి ఆడదాకా వచ్చి ఆయనకు పైసలు సాయం చేసిండు. నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మీడియా ద్వారా, మీరు చేసేది ఒక్కడికి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. నాన్ వేసిన కాడికి కూడా ఈరోజు యూట్యూబర్లు ఎంతో అవమానిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ లేకపోతే వాడు అన్ని దేశాలు అడకదింటో లెక్క ఎందుకు తిరుగుతుండే? కొత్త బుచ్చగాని లెక్క రోజుకో ఊర్లు తిరుగుతున్నాడు. ఏమంటారు కదా, తిన్నోనికి తిండి పట్టదు అంట, పొడగుండని సవర పట్టదు అన్నట్టు వాని పైసలు ఎక్కువ అయినాయి, ఎక్కడ చంపుతలేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఏమైపోయారు? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు ద్రౌపది దేవుని అవమానించినప్పుడు ఏమైపోయారు? మీరంతా ఎక్కడ పోయిరు? ఆ రోజు కూడా వచ్చి మాట్లాడే హక్కు మీకుంది కదా. మేము ధర్మాన్ని కాపాడుతున్నాం అన్నారు, ఎందుకు రాలేదు? ఏం అవసరానికి రాలేదు? ఈ రోజు వాడొక అప్పటికైనా తగ్గి మాత్రము ఆయనలో ఏ కల్వషం లేదు కాబట్టి అమ్మవారి దగ్గరకు వ్యాపారం చేసుకుంటుండు. మీరు మత కళ్ళలో పెట్టేటోళ్ళు మీరు కదా. నీ సంగతి చెప్తావు, నేను పోలీసు వాళ్ళకి పట్టిస్తా, పోలీసు నీ మేనమామ, నీకు మాత్రమే పోలీసు, ఇంకా ఆయనకు మాత్రం పోలీసు కాదు. నీ ఒక్కడికే పోలీసు వాడారానైనా? అందరికీ పోలీసులే, గవర్నమెంట్ అందరికీ చుట్టాలి, నీ ఒక్కరికి చుట్టాలైతే ఏం కాదు. చేసింది తప్పు, నీ తప్పు నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీది నువ్వు చూసుకున్న తర్వాత పక్కోని కాడుకో, అప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు. సొసైటీలో ఎంతగానో దారుణాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడు. ఎంతగానో జరుగుతున్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేవు? గవర్నమెంట్ హాస్టల్లో కోండి, గవర్నమెంట్ హాస్టల్లో కోరి, గవర్నమెంట్ స్కూళ్ళలో కోరి, గవర్నమెంట్ కాలేజీలలో కోరి ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఫుడ్ లేక, ఏం లేక, మెయింటెనెన్స్ అరేంజ్, అట్లాంటి బయట పెట్టుర్రి, అందరు సపోర్ట్ చేస్తారు. అట్లాంటివి చేత కాదు, అట్లాంటి మాటలు రావు. ఎందుకంటే కేసులు అవుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద పెడితే ఏ కేసు కాదు, భయపడిస్తే భయపడిపోతారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కోరి, హాస్టల్లో కోరి ఎంత దారుణంగా ఫుడ్ పెడుతున్నారు. మెనూ ప్రకారం ఏ హాస్టల్లో అయినా పెడుతున్నారా? పిల్లలకి మెయింటెనెన్స్ ఉందా? మరి దాంట్లో గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక వేదాంత మీడియా ఒక్కడి మాట్లాడితే తన మీద ఎన్నో కేసులు పెట్టి ఎంతగానో లోపడేయాలని చూస్తున్నారు. అయినా తను భయపడట్లేదు, తను జెన్యూన్ ఉంది కాబట్టి ఇప్పటివరకు గెలుస్తున్నాడు. నీ బతుకు పాడగా, నీ బతుకుల మనువై, అసలు మనిషి అని కూడా ఎవడు అన్నాడు. ఎంతసేపు అడకదింటోళ్ళ మీద వాడతావు, 100 రూపాయలు 50 రూపాయలు బిజినెస్ చేసుకుంటోళ్ళ మీద వాడతావు. నేను కేసులు పెడతా, నేను లోపడేపిస్తా, ఇది మత కల్లోలం. అరే ఆయన ముస్లిం అయినా కానీ దేవుని కాడ వచ్చి, అమ్మవారి కాడ వచ్చి పూజ చేసి కూడా చేసిండు కదా. ఈ చౌదరి గారు కూడా మాట్లాడుతున్నారు ఒక మీడియా ఛానల్లా, బ్రెడ్ తీసుకొచ్చి ఉమ్మిచ్చి తిను అంటుంది. నువ్వా అమ్మ సనాతన ధర్మాన్ని కాపాడేది? నువ్వా ఏ లెక్కన కాపాడుతున్నావు సనాతన ధర్మాన్ని? మత కళలు పెట్టేది మీరు కాదు. గణేష్ నివాసన అప్పుడు ఎందుకు రాలేదు? వీళ్ళంతా ఏమైపోయారు? గణేష్ బొమ్మలు కిందేసి తొక్కుతున్నారు కదా, ఆ రోజు రాలేదా? ఆ రోజు కాదా మీరు హిందువులు? ఎంత దారుణంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముస్లిం అయినా ఏదైనా అందరు కలిసి ఉన్నారు. ఎవడో ఒకటి తప్పు చేసిన అని చెప్పేసి అందరి మీద రుద్దుకరాలని తప్పు. నాన్ వేసిన కానీ అయితే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు అసలు ఇండియాలో అడుగు పెట్టని
ఒక్కొక్కడు ఎట్లా వాడిని కాల్చి చంపేస్తారంటే వాడిని పట్టుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే, నాన్ వేసిన కానీ పట్టుకొని మీకు ధైర్యం ఉంటే, అది చేత కాదు. వాడిని పట్టుకొని ఎవరి వల్ల కాదని అందరు ఎత్తేసి చేతులు. ఆయిలమైపోయింది మా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్. మళ్ళీ ఆమె ఇంకా ఆ రోజు ఎందుకో బయటికి రాలేదు, ఆ రోజు ఎందుకో మాట్లాడలేదమ్మా. ద్రౌపదేవిని అవమానించింది కదా, ఆ రోజు కూడా మాట్లాడాలి, ఆ రోజు కూడా అట్లనే ప్రశ్నించాలి. ఇలా గుర్తొచ్చిందా? ఎందుకంటే ఎంతసేపు ఉన్నా 50 రూపాయలు 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు, వీక్ పర్సెంట్. వాడు ఏం చేయలేడు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లాలన్నీ మనకు తెలియదు, ఏ కోట్ల కొత్త ఏమైతే తెలియదు. భయపడిస్తే భయపడవచ్చు. నీకు విసురుతున్న సవాలు, నీకు దమ్ము ధైర్యం ఉంటారా? నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు థమ్సాపులో ఎన్నోసార్లు బల్లీలు పడొచ్చినాయి. వాని కంపెనీ కాడుకో, కూలింగ్ ఇప్పటికైనా సరే అది మంచిది కాదని చెప్తారు. వాని కాడుకో నువ్వు ధైర్యం ఉంటే. వాళ్ళ ఉన్న దాంట్లో గురించి మాట్లాడు. కేఎఫ్సీ చికెన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకూడదని దాని వెనక రాసి ఉంటది. మరి ఎందుకు ఇట్లా రాసింది, ఎందుకు తినకూడదని ఎందుకు అడగట్లేదు వీడు పోయి? ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదని కేఎఫ్సీ చికెన్ డబ్బా వెనక చూడండి, ఎవరైనా సరే దాని వెనక ఉంటది. ఎందుకు పెట్టిండు మరి? అది చాక్లెట్ తింటే పండ్లు పుచ్చిపోతాయని జమాలకి వెళ్ళి తెలుసు. మరి ఆ చాక్లెట్ కంపెనీ కాడికి ఎందుకు పోతలేడు వీడు? 10 రూపాయల బన్ను కాడికి పోయిండు, ప్రతి ఒక్క ప్రశ్నలు వేస్తుండు. బన్ను అన్నప్పుడు మెత్తకుండా పోతే రాయి లెక్క ఉంటుందా? అతను ఇప్పటికీ నేను చేసిన కరెక్ట్ అని చెప్పి సమర్థించుకుంటున్నాడు, వీడియోస్ కూడా చేస్తున్నాడు. సారీ చెప్పలేదు వరకు కూడా, మరి ఏం చెప్తారు? చెప్పాడు, ఎందుకు చెప్తాడు? మూర్ఖుడు ఎప్పుడైనా చెప్తాడా? మనం తప్పు చేసినా మనం కరెక్టే అనుకుంటాము. ఆయన ఒక్కడు అనుకుంటా, ఆయన ఒక్కటి జబ్బలు గుద్దుకుంటా కాదు కదా. అనసూయ గురించి మాట్లాడుతూ కూడా అందరు వేసుకుంటా ఎట్లా మూసుకొని వాడిని అమ్మ ఎట్లా బయటకు వచ్చి సారీ చెప్పిందో, ఈయనకైతే కూడా అదే. ఇప్పటికే మొహం మీద కొట్టినట్టు కాలేదా వీనికి? అయ్యింది. ఎంతమంది హిందువుల వైరు కదా, నేను చెప్తున్నా కదా. నిజమైన హిందువులు, నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటో ఆ వాళ్ళు ఎవరైతే తగ్గి వాళ్ళ దగ్గరకు పోయి మా హిందువుల వల్ల నీకు తప్పు జరిగిందని చెప్పేసి ఎంతమంది ఆయనకు సాయం చేసి, ఆ వీడియోలో ఎవరైతే ఆ మహిళ ఉన్నారో, చుట్టుపక్కల జనాలు ఉన్నారో, ఎవరైతే అడిగారో వాళ్ళు మొత్తం వైరల్ అయిపోయారు, మొహం చూపించుకోలేకుండా అయిపోయారు. మరి అంతే కదా, తప్పు చేసినాడు మొహం చూపించుకుంటారా? నిజంగా ఒక ఇజ్రా అంటే 2 ఇట్లా కలిపి ఉంటది కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. ఆమె కూడా ఎట్లా అవమానిస్తుంది. ఆమె కూడా 10-5కైతే ఆమెనే అంటున్నా, నేను అందరిని అనట్లేదు. ఆమె అయితే రోడ్డు మీదకి వస్తుంది కదా. నువ్వు ఇలా మీడియాలో కనిపించాలని చెప్పేసి అవమానించినావు. ఎందుకు ఇలా బయటకు వస్తలేవు? ఏ మీడియా ఛానల్కి ఎందుకు వస్తలేవు? రాదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసింది కాబట్టి వాళ్ళు రావచ్చు. కోపం అమ్మిన వ్యక్తిని నాగబాబు కలవడం జరిగింది, ఎలా చూడుతుంటారు? అంటే సినిమా ఇండస్ట్రీ చూడ మద్దతు వస్తుంది తనకి. ఇప్పుడు గోవా బండి అమ్మిన ఆయన తప్పు చేయలేదు. ఏం తప్పు చేసిండు? కల్తీ అంటున్నారు. మనం తినే తిండిలో ఎల్ల కల్తీ లేకుంటుంది. ఎవడు ఒరిజినల్ గా కనిపెట్టిండు? ప్రతి ఒక్క దాంట్లో కల్తీయే ఉంది. ఆయన కల్తీ తప్పు చేయలేదు. 10 రూపాయల బన్, అసలు బన్ అంటే ఎట్లుంటది? మెత్తగా ఉంటది, ఇటుకరాయి లెక్క ఉంటదా? ఈ బన్ని మెత్తగా ఉందా అని వాడు వచ్చి చూపిస్తుండు. మరి దానికి బుద్ధి ఉందా వచ్చిన వానికి కొంచెమైనా? ఆయన మంచి జెన్యున్ అమ్ముకుండు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. జెన్యున్ అనిపించింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. జెన్యున్ లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు సపోర్ట్ చేయరు. జెన్యున్ అనిపించింది కాబట్టి, మంచిగా అనిపించింది కాబట్టి సపోర్ట్ గా ఈ రోజు ఆయన వచ్చిండు.